లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యే వరకు లాగుతున్నారా? ఇదే జరగబోతోందని ఇప్పటికే మానసికంగా సిద్ధమైన కవిత ఎంతవరకు వీలైతే అంత ఈ కేసులో తనకు పాజిటివ్ పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఈడీ విచారణకు తాను హాజరు కానని కోర్టు కేసు అడ్డం పెట్టి తప్పించుకుంటున్న కవిత సిబిఐకి కూడా అదే సమాధానం చెప్పారు. ఎక్కడ కేసులో తన అరెస్టు తప్పదని కవితకు తెలిసినా చివరి వరకు ఇంత వీలైతే అంత ఈ కేసులో సానుభూతి సంపాదించాలనేటువంటిది ఆమె ప్లాన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఏం చేయబోతోంది? విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూరంగా ఉండటంతో సిబిఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు ఈ ప్రశ్న అంతటా వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా పేర్కొంటూ విచారణకు రావాలని 5 రోజుల కింద కవితకు 41A కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు హాజరు కావటం సాధ్యం కాదంటూ సిబిఐకి లేఖ రాసిన కవిత విచారణకు దూరంగా ఉన్నారు. లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది అని దర్యాప్తు సంస్థల ఆరోపణ. గతంలో లిక్కర్ కేసులో సాక్షిగా కవితను సిబిఐ ప్రశ్నించింది. అయితే ఈసారి మాత్రం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేరుస్తూ 41A కింద నోటీసులు జారీ చేసింది. 41A కింద నోటీసులు జారీ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవటానికైనా సిబిఐకి అధికారం ఉంటుందనేటువంటిది నిపుణులు నొక్కి వక్కాణించి చెప్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో కవిత రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే విషయంపై సిబిఐ దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈడీ విచారణ విషయంలో కవిత దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉంది. తాను విచారణకు రాకపోవటానికి తెలిపిన కారణాల్లో కోర్టు కేసును కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. 1-2 రోజుల్లో లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కవితకు మరోసారి నోటీసులు ఇవ్వాలా లేదంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు వేచి చూడాలా అనే విషయంపై సిబిఐ అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్న రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేయాలా వద్దా అనే కోణంలోనూ సిబిఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు.